My next question చూడండి. Find the normal of P3, 5 with the circle x square plus y square minus 10x minus 10x minus 2y plus 6 is equal to 0. 6 is equal to 0. ఇలా ఇచ్చాడు క్వశ్చన్. దీన్ని ఎట్లా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్. ఈ సొల్యూషన్ లో గివెన్ సర్కిల్ తీసుకోండి. గివెన్ సర్కిల్. ఈ గివెన్ సర్కిల్ ఏముంది మన దగ్గర? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 10x minus 2y plus 6 is equal to 0. దీన్ని మనం కంపేర్ చేసుకుందాం, ఎందుకంటే సెంటర్ కావాలి మనకి. కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేసుకోవాలి? దేంతో కంపేర్ చేసుకోవాలంటే comparing with x square plus y square, x square plus y square x square plus y square plus 2gx plus 2gx okay plus 2fy plus c is equal to 0. దీంతో కంపేర్ చేసుకోవాలమ్మా. దీంతో కంపేర్ చేసినప్పుడు 2g is equal to ఎంత వస్తుంది మనకి? 2g is equal to చూడండి, కంపేర్ చేస్తున్నాను నేను. 2g అంటే ఇక్కడ x కోషెంట్ మీకు. ఇక్కడ x కోషెంట్ ఎంత? -10. 2g అంటే x కోషెంట్. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? -10. అంటే దీని నుంచి g ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే -10/2. -10/2 అంటే ఎంతమ్మా? 5. -5 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో 10 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో g ఈజ్ ఈక్వల్ టు -5. అలాగే y కోషెంట్స్ కంపేర్ చేద్దాం. ఇక్కడ y కోషెంట్స్ వచ్చేసరికల్లా మనకి 2fy ఉంది, ఇక్కడేమో -2y ఉంది. కాబట్టి 2f ఏమవుతుందంటే y రాయకూడదు మీరు ఇక్కడ. y రాయకుండా మిగతా రాయాలి. y రాయకుండా మిగతా రాస్తే ఏమొస్తుంది? -2 వస్తుంది. సో f ఈజ్ ఈక్వల్ టు చూస్తున్నారా? -2/2 అంటే ఎంత? -1. ఇకపోతే లాస్ట్ గా c విచ్ ఈస్ కాన్స్టెంట్. సి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ చూడండి. సి వాల్యూ ఇక్కడేమో క్వశ్చన్ లోనేమో 6 ఉంది, ఇక్కడేమో మనకి సి కాన్స్టెంట్ ప్లేస్. సో సి ఈజ్ ఈక్వల్ టు 6 రాయండి. దీని తర్వాత సెంటర్ రాసుకోండి. రేడియస్ తో పెద్దగా పని లేదు మనకి. ఇక్కడ నార్మల్ దగ్గర సెంటర్ రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సెంటర్ రాసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సెంటర్ ఫార్ములా తెలియాలి. ఏంటి ఫార్ములా? సెంటర్ ఫార్ములా -g - f. సెంటర్ ఫార్ములా -g అంటే ఎంత వస్తుంది? ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది దీనికి. g అంటే ఆల్రెడీ మైనస్ ఉంది, మనం ఇక్కడ ఇంకో మైనస్ చెప్పాలి. అప్పుడు ఏమైంది? ప్లస్ అయిపోయింది. కాబట్టి 5 + 5 -f చెప్పాలి. ఇక్కడ f అంటేనే -1 ఉంది, ఇక్కడ మైనస్ తోటి f చెప్పాలి. కాబట్టి -1 ఏమవుద్ది? +1. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే మనం నార్మల్ క్రియేట్ చేసేటప్పుడు x1 y1 గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. x1 y1 కన్సిడర్ యాజ్ x1 y1 5, 1. తర్వాత దీని కింద రాయండి గివెన్ పాయింట్. ఈ గివెన్ పాయింట్ P ని ఏమని తీసుకోవాలంటే మీరు x2 y2 అనుకోవాలి. x2 y2 రాసి మధ్యలో కామా పెట్టండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు ఆ పాయింట్? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గివెన్ పాయింట్ P అని వాడే చెప్తున్నాడు కాబట్టి మనం కూడా P అని తీసుకుందాం. 3, 5.
3,5. ఓకే, తర్వాత నెక్స్ట్ లైన్ లో రాయండి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫార్ములా మామూలుగా అయితే ఉంది, కానీ మనం వాడట్లా దాన్ని. మనం ఏం చేస్తున్నాం, 2 పాయింట్ ఫామ్ వేస్తున్నాం. 2 పాయింట్ ఫామ్ అంటే ఎలాగా, ఆ 2 పాయింట్ ఫామ్ లో ఆ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 2 పాయింట్స్ ఏంటంటే ఒకటేమో పి, ఒకటేమో సెంటర్ సి. ఒకటేమో సెంటర్ సి వాడుతున్నాం ఒక పాయింట్ గా, ఇంకో పాయింట్ ఏమో వాడు ఇచ్చినటువంటి పాయింట్ మనకి క్వశ్చన్ లో ఇస్తాడు, ఆ పాయింట్ ని తీసుకుంటున్నాం x2 y2 గా. ఈ రెండింటిని ఉపయోగించి నార్మల్ గా అనుకుంటున్నాం. బికాజ్ మనకేం తెలుసు అంటే జామెట్రికల్ గా అది ప్రూవ్డ్ అనమాట, ఎందుకంటే సెంటర్ గుండా పాస్ అవుతుంది. ఏంటది సెంటర్ గుండా పాస్ అయ్యేది? నార్మల్. ఓకే, 2 పాయింట్ ఫామ్ వేసిన ఫార్ములా ఒకటి ఇచ్చాను నిన్న దీనికి. ఎక్స్ ఆఫ్, ఫార్ములా గుర్తుండి చెప్పండి, ఎక్స్ ఆఫ్ y2 మైనస్ y1, లేకపోతే నేర్చుకోండి ఇక్కడ, ఎక్స్ ఆఫ్ y2 మైనస్ y1 మైనస్ y ఆఫ్ y రాసినప్పుడు x2 మైనస్ x1 రాయాలి. x2 మైనస్ x1 మైనస్ ఆఫ్ x1 y2 మైనస్ x2 y1. x1 y2 మైనస్ x2 y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఆఫ్ y2 మైనస్ y1 అంటే ఇక్కడ చూడండి, y2 అంటే ఎంత ఉంది చూడండి, ఇక్కడ y2 అంటే ఇక్కడ 5 ఉంది, చూస్తున్నారు ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది 5. మైనస్ y1 అంటే, మైనస్ y1 అంటే ఇక్కడ చూడండి y1 1. నెక్స్ట్ మైనస్ y ఆఫ్ x2 మైనస్ x1, x2 అంటే 3 మైనస్ x1 అంటే 5. మైనస్ ఆఫ్ x1 y2, x1 y2 అంటే x1 అంటేనేమో 5, y2 అంటే 5, మైనస్ x2 y1 అంటే 3, y1 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఇంటూ 5 మైనస్ 1 అంటే 4, మైనస్ y ఇంటూ 3 మైనస్ 5 అంటే ఎంతమ్మా, మైనస్ 2, మైనస్ ఆఫ్ 5 ఇంటూ 5 25, మైనస్ 3 1s are 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 4x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2y, 25 లో 3 పోతే 22 ఈజ్ ఈక్వల్ టు 0. ఓవరాల్ గా 2 టేబుల్ తీసేయచ్చండి దీనిలో. 2 టేబుల్ తీసేస్తే 2x ప్లస్ y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీకు కావాల్సినటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే మోడల్. కాన్స్టెంట్ చెక్ చేద్దాం. 2 లో 3, కాన్స్టెంట్ మైనస్ 29 ప్లస్ 76, మైనస్ 29 ప్లస్ 76. One second. Minus 29 plus 76 equal to 0. Minus 29 plus 76 equal to 0 తీసుకుంటే టెక్స్ట్ లో ఇచ్చినట్టుగా ఉంటుంది, ఆన్సర్ లో 76 ఈక్వల్ టు 0 ఇలా ఇచ్చాడు. ఈ సర్కిల్ కొంచెం వెరైటీగా ఉన్నటువంటి సర్కిల్, గమనించండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి. ఈ సర్కిల్లో ఏమి స్పెషాలిటీ ఉంది, 3 ఉంది ఎక్స్ట్రా. ఇక్కడ
సో డిఫరెంట్ వన్. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే సొల్యూషన్ అని రాయండి. గివెన్ సర్కిల్ అని తీసుకోండి. గివెన్ సర్కిల్ 3x² దీన్ని మామూలుగా తీసి రాయండి. 3x² ప్లస్ 3y² మైనస్ 19x మైనస్ 29y ప్లస్ 76 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 3తో డివైడ్ చేసి తీసుకోండి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సర్కిల్ మనం నేర్చుకున్న సర్కిల్ వేరు, ఈ సర్కిల్ వేరు. మనం నేర్చుకున్న సర్కిల్ ఏంటంటే జస్ట్ x² ఉంటుంది. ఇక్కడే ఉంది 3x². ఆ 3 తెలియదు మనకి. మనం కంపేర్ చేసేటప్పుడు ఆ 3 ఉండకూడదు. అందుకోసం నేను ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని 3తో డివైడ్ చేస్తూ రాస్తున్నాను. సో 3తో డివైడ్ చేస్తే జస్ట్ x² మిగులుతుంది. దీన్ని కూడా 3తో డివైడ్ చేస్తే y² మిగిలింది. ఇక్కడ కూడా నేను 3తో డివైడ్ చేశాను. సో ఐ గాట్ మైనస్ 19/3 ఇంటూ ఎక్స్. సేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని 3తో డివైడ్ చేస్తున్నాను. సో మైనస్ 29/3 ఇంటూ వై. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందని చూడండి. 76/3. కాకపోతే దీంతో అసలు మనకి పని లేదు కాబట్టి సితో మనం ఏం చేస్తాం, ఏం చేయం, మనం రేడియస్ కనుక్కునే పని లేదు. జస్ట్ సెంటర్ కావాలి నాకు ఇక్కడ నుంచి. దాన్ని అలాగా రాసేసేయండి. క్యాన్సిలేషన్ అయినా కాకపోయినా మనకు దాంతో పని లేదు. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే కంపేరింగ్ అని రాసేసేయండి. కంపేరింగ్, ఎందుకంటే ఇప్పుడు ఫెయిర్ గా ఉంది, x² ఉంది. కంపేరింగ్ విత్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ చేసినప్పుడు మనకి ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంతో చూడండి. ఇక్కడ కూడా x కోఎఫిషియంట్ అవసరం అవుతుంది. అలాగే y కోఎఫిషియంట్ చూడండి 2fy. ఇక్కడ y కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ అవసరం లేదనుకున్నాం మనం. సో 2z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2z x కోఎఫిషియంట్, ఇక్కడ x కోఎఫిషియంట్ మైనస్ 19/3. దీని నుంచి g ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఇటు పక్కన మల్టిప్లికేషన్ ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే డివైడెడ్ బైకి వెళ్తుంది. 2 3s are 6. తర్వాత 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 29/3. f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 29/6. ఓకే, ఇప్పుడు సెంటర్ రాయండి. సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, మైనస్ g మైనస్ f. సెంటర్ c ఈజ్ ఈక్వల్ మైనస్ g మైనస్ f. ఇక్కడ g అంటే మైనస్ 19/6, మైనస్ g అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిందమ్మా 19/6. అట్లాగే మైనస్ f రాయాలి. ఇక్కడ f అంటే మైనస్ 29/6, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 29/6. దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం, జనరల్ గా x1 y1 అంటున్నాం మనం. నార్మల్ కనుక్కునేటప్పుడు ఇలా రాయాలి, అన్ని ప్లేస్లో ఇట్లా రాయకూడదు. జస్ట్ నార్మల్ కనుక్కునేటప్పుడు x1 y1 అనండి. తర్వాత రాయండి గివెన్ పాయింట్ p x1 x2 y2 అనండి. దాన్ని మన ఇష్టం అంటే ఎలాగన్నా కావాలంటే అలా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. x2 y2 ఎంత ఇచ్చాడు, 1, 3. గివెన్ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. గివెన్ పాయింట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అని రాయండి. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఫస్ట్ ఫార్ములా రాయండి. ఫార్ములా ఏంటి, ఎక్స్ ఆఫ్, ఈజియెస్ట్ ఫార్ములా ఇది, గుర్తుంటుంది కూడా, మీకు మిస్టేక్స్ అయితే రావు ఇందులో. x ఇంటూ y2 మైనస్ y1 మైనస్ y ఇంటూ x2 మైనస్ x1. ఇదే ఫార్ములా మనం సర్కిల్ కనుక్కునేటప్పుడు కూడా ఇదే వాడాను నేను. ఆఫ్ మైనస్ ఆఫ్ x1 y2 మైనస్ x2 y1. అంతకుముందు ఫస్ట్లో ఏం చేసేవాళ్ళం అంటే స్లోప్ వేసి పాయింట్ వేసి అలా చేసేవాళ్ళం. అలా చేసినప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్ స్లోప్ దగ్గర పోతున్నాయి. చాలా మంది స్టూడెంట్స్ అక్కడ టఫ్గా ఫీల్ అవుతున్నారు స్లోప్ కనుక్కునే సిచ్యువేషన్. అందుకని ఇది వాడారనుకోండి అసలు మిస్టేక్ వచ్చే ఛాన్సే లేదు. ఏదైనా ఎల్సిఎంలు రాకపోతే తప్పించి మిస్టేక్స్ అసలు రావు. y2 మైనస్ y1 అంటే y2 అంటే ఎంత, 3, మైనస్ y1 అంటే ఎంత, మైనస్ 29/6, మైనస్ y ఆఫ్ x2 అంటే 1. ఇక్కడ ఉంది చూడండి, x2 అంటే 1, x1 అంటే మైనస్ 19/6.
మైనస్ ఆఫ్ x1 y2 అంటేనమ్మా 19/6 ఇంటూ y2 అంటే 3 మైనస్ x2 y1 అంటే x2 అంటేరా 1 y1 అంటేనమ్మా 29/6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ డైరెక్ట్ గా ఎల్సిఎం పర్ఫామ్ చేస్తున్నాను. ఎల్సిఎం 6 అండి. ఇక్కడ ఈ వాల్యూ మల్టిప్లై చేసుకోవాలి. చూపిస్తున్నాను. ఈ 6 3తో మల్టిప్లై అయితే ఎంత? 6 3s ఎంత అండి? 18. అలా చేయాలి. ఎల్సిఎం అంటే 18 మైనస్ 29 మైనస్ y ఆఫ్, ఇక్కడ కూడా అలాగే చేయండి. నేను ఇక్కడ ఏమైనా డాట్స్ పెట్టట్లేదు, చేయండి. 6 1s are 6 మైనస్ 19. ఓకే, అర్థమైందా? మైనస్ ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయబాకండి. ఇక్కడ కూడా ఎల్సిఎం ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఓకే, 19 3s ఎంత? 27 57 మైనస్ 29 ఈజ్ ఈక్వల్ టు 0. ఓవరాల్ గా అన్నిట్లో 6 తీసేయచ్చు. అన్నిట్లో 6 టేబుల్ డినామినేటర్ అన్నిట్లో 6 ఉంది కాబట్టి 6 తీసేసుకోవచ్చు. 18 మైనస్ 29 లోంచి 18 పోతే ఎంత? 29 లోంచి 18 పోతే ఎంత వస్తుంది? 9 వస్తుందా? అంతేనా? 11 వస్తుందా? 11 వస్తుంది, అంతేనా? 11 x ఇంటూ మైనస్ 11 మైనస్ y ఇంటూ మైనస్ 11, ఎందుకంటే 29 పెద్దది కాబట్టి. ఇక్కడ ఎంత వస్తుందంటే మైనస్ 19 పెద్దది కాబట్టి ఎంత రాద్దాం? 19 లో 6 పోతే 13 13 మైనస్ 57 లో 29 పోతే 57 లో 29 క్యాన్సిలేషన్ అయితే ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ చేద్దాం. 17 లో 9 పోతే ఎంత? 8. 4 లో 2 పోతే 28 వచ్చు. చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు, చేయండి. చేస్తేనే ఇంకా బాగుంటుంది. ఈక్వల్ టు 0 ఇలా పక్కన క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు. ఓవరాల్ గా ఒక మైనస్ తీసేస్తున్నాం. మొత్తం మీద మైనస్ తీసేస్తే 11x, ఒక మైనస్ తీస్తే ఇదిగో ఈ ఉన్న మైనస్ ముందుకు వచ్చింది, నేను ఉన్నానంట. మైనస్ 13y, ఈ మైనస్ తీసాం కాబట్టి ప్లస్ మిగులుతుంది, అక్కడ ఏముండదు ఇంకా. 28 ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్ దీన్ని. ఓకే, నెక్స్ట్ 2 లో 4, ఇది కూడా సేమ్ మోడలే. అఫ్ కోర్స్ ఇక్కడ 0 మిస్ అయింది. రాయండి. గివెన్ సర్కిల్ మీరు నోట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వీడియోని స్టాప్ చేయండి. వీడియోని పాస్ చేసి నోట్స్ రాసుకోండి. ఓకే, 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది మామూలుగానే ఉంది కదా, కంపేర్ చేద్దాం. కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేసుకోవాలి దీన్ని? x² ప్లస్ y² ప్లస్ 2zx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మనకి 2z ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 22. g ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మైనస్ 22/2. అంటే g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 11. 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/2. f ఈజ్ ఈక్వల్ మైనస్ 4/2 అంటే మైనస్ 2 వచ్చింది. దేర్ఫోర్ సెంటర్ రాయిన తర్వాత c తో పని లేదు కదా, వద్దులే రాయబాకండి. ఇక్కడ మన ఇష్టం అండి, అవసరమైతే రాద్దాం, లేకపోతే లేదు. సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ g మైనస్ f ఈజ్ ఈక్వల్ టు మైనస్ g అంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కదా, g అంటేనే మైనస్ 11, కానీ మైనస్ g కావాలి అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది, ప్లస్ 11. తర్వాత f కూడా అంతే. దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం? జనరల్ గా నార్మల్ గా అనుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి, x1 y1. తర్వాత గివెన్ పాయింట్ అని రాయండి. గివెన్ పాయింట్ p x2 y2 అనండి. ఎంత ఇచ్చాడు? x2 y2 1, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అని రాయండి.
equation of normal formula x of y2 minus y1 minus y of x2 minus x1 minus of x1 y2 minus x2 y1 is equal to 0. అంటే x of y2 minus y1 అంటేనమ్మా 2 minus 2 అంతే కదా. చూడండి y2 చూడండి 2 ఉందండి, y1 కూడా 2 ఉంది, 0 అయిపోయింది. మైనస్ y of x2 minus x1. x2 అంటే ఎంత 1, x2 అంటే 1, x1 అంటే ఎంత ఉంది చూడండి 11. చూసారా, x1 అంటే 11, x2 అంటేనే 1. తర్వాత మైనస్ ఆఫ్ x1 y2. x1 y2 అంటే x1 అంటే 11, y2 అంటే 2, మైనస్ x2 y1. x2 అంటే 1, y1 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 minus 2 0 అయిపోయింది కాబట్టి కంప్లీట్ టర్మ్ అంతా 0 వానిష్ అయిపోయింది. మైనస్ y ఆఫ్ మైనస్ 10, 1 minus 11 అంటే మైనస్ 10, మైనస్ ఆఫ్ 22 minus 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 10y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిందమ్మా, 10y మైనస్ 22లో 2 పోతే 20 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి కూడా మనం 10 టేబుల్ తీసేయచ్చండి. 10 టేబుల్ తీసేస్తే 10 1s are 10, 10 2s are 20. y minus 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. మీకు ఈ y minus 2 ఈజ్ ఈక్వల్ 0 అనేది ఒక హారిజాంటల్ లైన్, హారిజాంటల్ లైన్ కిందకు వస్తుంది. తర్వాత రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 2లో ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ది లైన్ అని ఒక సర్కిల్ ఇచ్చాడు. అండ్ ద లైన్ బై ది లైన్ అని చెప్పి ఈ లైన్ మిస్ అయినట్టు. ఒకసారి కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈ లైన్ రాసి ఇది సాల్వ్ చేస్తాం మనం. సారీ ఈ లైన్ కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్స్ చూడండి. ఈ కాన్సెప్ట్ పేరు ఏంటంటే లెంత్ ఆఫ్ ది కార్డ్. ఇదే మనకి క్వశ్చన్ గా అడిగాడు. చూడండి, లెంత్ ఆఫ్ ది టైటిల్, లెంత్ ఆఫ్ ది కార్డ్. ఈ లెంత్ ఆఫ్ ది కార్డ్ లో ఏం జరుగుతుందంటే, ఒక సర్కిల్ మనకి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, లెంత్ ఆఫ్ ది కార్డ్ అనే అడిగే క్వశ్చన్ లో ఒక సర్కిల్ ఇస్తాడు, ఒక లైన్ ఇస్తాడు. ఇప్పుడు ఈ బ్లూ కలర్ లో కనబడేది సర్కిల్. మీకు చూడండి, బ్లూ కలర్ లో కనబడేది సర్కిల్. ఈ వైలెట్ కలర్ లో కనిపించేదేమో లైన్, స్ట్రైట్ లైన్ ఏబి కనిపిస్తుందా, బారుగా ఎరోస్ ఉంది, ఏబి స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ దీని పేరు లైన్ అన్నమాట. దీన్ని కార్డ్ అంటాం. కార్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి కార్డ్ అంటారండి, ఏ నుంచి బి వరకు ఉన్నదాన్నే కార్డ్ అంటారు. ఆ లైన్ మొత్తాంతో పని లేదు మనకి. ఎక్కడైతే సర్కిల్ ని కట్ చేస్తుందో ఆ లోపల పార్ట్ ని కార్డ్ అంటారు. ఇప్పుడు ఎగ్ తీసుకున్నారనుకోండి, ఎగ్ లోకి ఒక సూత్ తోటి దారం ఎక్కించి బయటికి లాగావు. ఆ లోపల ఉంటుంది చూసా, ఎగ్ లోపల ఉండే దారం ఉంటుంది చూసావా, ఆ థ్రెడ్, ఆ దారాన్ని కార్డ్ అంటారు. దారం మొత్తాన్ని కార్డ్ అంటారు, లోపల ఉండే పార్ట్ ని కార్డ్ అంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఈ సర్కిల్లో ఏబి అనే పార్ట్ కార్డ్ అంటాం మనం. దీని వాల్యూ కావాలి. ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో కావాలి, లెంత్ ఆఫ్ ది కార్డ్ దీని పేరు. ఈ కాన్సెప్ట్ కోసం ఏం చేద్దామంటే, మనం సెంటర్ ని ఏ తోటి బి తోటి జాయిన్ చేయండి. సిఏ అంటే మనకి రేడియస్ అని తెలుసు మనకి సర్కిల్లో. ఇది ఎవరికైనా లోయర్ క్లాస్ పిల్లలకు కూడా అర్థం అవుతుంది రేడియస్. సిబి అన్నా కూడా రేడియస్. ఓకే, ఇప్పుడు సి దగ్గర నుంచి ఈ లైన్ పైకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి గీసాను. డి అంటే ఇక్కడ నోట్ చేశాను చూడండి, వైట్ కలర్ లో. డి ఈజ్ ఈక్వల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సి టు లైన్ ఏబి బార్. ఓకే, అండ్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి, ఏసీడి ట్రయాంగిల్ చూడండి. ఏ కనిపిస్తుంది ఎల్లో కలర్ లో, సిడి. ఏసీడి ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపార్టనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపార్టనస్ ఎంత అండి, స్మాల్ ఆర్ స్క్వేర్. ఒక సైడ్ ఎంత, ఏడి, బేస్ ఏడి. ఆ నిలువుగా ఉంది ఎంత, స్మాల్ డి. అది నిలువుగా ఉన్నది తెలుసు, రేడియస్ తెలుసు, ఏడి కనుక్కోవచ్చుగా. దీని నుంచి ఏడి స్క్వేర్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ చూస్తున్నారా, ఏడి స్క్వేర్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఈ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అవతల తీసుకెళ్తే మైనస్ డి స్క్వేర్ అయింది. ఏడి ఈక్వల్ ఏమవుద్ది, టిక్ చేశాను చూడండి, ఎల్లో కలర్ లో టిక్ చేశాను, రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. అది ఏడి డిస్టెన్స్, ఏడి లెంత్, సగం లెంత్ అన్నమాట.
ఇప్పుడు మన కార్డ్ అంటే ఏంటి? ఏబి మొత్తం. ఏబి మొత్తం ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2 ఏడీలు, 2 ఏడీస్. అంటే 2 ఇంటూ ఏడీ అంటే ఎంత? రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. దేర్ ఫోర్ దీనికి ఫార్ములా ఏంటంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇక్కడ ఈ పక్కన ఉన్న డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఏబిసి అని ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ ఒక రెడ్ కలర్ సైడ్ కి ఏమో 2 డాష్లు కొట్టా. ఇక్కడ బీసీ రెడ్ కలర్ సైడ్ కూడా 2 డాష్లు కొట్టాం. అంటే ఆ 2 సైడ్లు సమానంగా ఉన్నాయని దాని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ ఎన్ ఐసోసెలిస్ ట్రయాంగిల్. ఐసోసెలిస్ ట్రయాంగిల్ లో సి దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేశారనుకోండి, ఆ లైన్ ఖచ్చితంగా దేని గుండా వెళ్తుంది? ఏబి యొక్క మిడ్ పాయింట్ గుండా వెళ్తుంది. కింద మిడ్ పాయింట్ అన్న అసలు చూడండి బ్లూ కలర్ లో మిడ్ పాయింట్ కూడా పాస్ అవుతుంది అనమాట. అంటే ఇటు 5 ఉందనుకోండి, అటు కూడా 5 ఉంటుంది. డబుల్ అవుద్ది అని చెప్పడానికి అట్లా చేశాను. ఇక్కడ కూడా ఇది ఏబిసి అనేది ఐసోసెలిస్ ట్రయాంగిలే. చూస్తున్నారా? ఇక్కడ ఆర్ ఉంది, స్మాల్ ఆర్, ఇక్కడ స్మాల్ ఆర్ ఉంది. సర్కిల్ లోపల ఏసీ అండ్ బీసీ రెండు కూడా రేడియస్లే కాబట్టి ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఏబిసి కూడా. అయితే ఈ ఎంటైర్ కాన్సెప్ట్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనయ్యా, ఒక సర్కిల్ ఇస్తాడు, ఒక లైన్ ఇస్తాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. వాడు క్వశ్చన్ ఏం అడుగుతాడు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటాడు. నువ్వేం చేయాలి? 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ చేయాలి. అంటే దీనిలో ఏమేమి అవసరం అవుతాయి నీకు? రేడియస్ కావాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఈ రెండు గనక నీ చేతిలో ఉంటే నువ్వు దీన్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతావు. ఇది 4 మార్క్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీని పేరు లెంత్ ఆఫ్ ది కార్డ్. మనం లైన్ మిస్ అయ్యాం కదా, లైన్ ఈ ప్రాబ్లం చెప్పి క్లోజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో ఫర్దర్ ప్రాబ్లమ్స్ డీల్ చేద్దాం. ఈ ఫార్ములా నేర్చుకోండి. ఫస్ట్ క్లాస్ లోనేమో టాంజెంట్ రాయటం నేర్పించాను. సెకండ్ క్లాస్ లో నార్మల్ చేయటం ఎట్లాగో నేర్పించాను. థర్డ్ క్లాస్ లో లెంత్ ఆఫ్ ది కార్డ్, ఈ క్లాస్ లో లెంత్ ఆఫ్ ది కార్డ్ నేర్పిస్తున్నాను. ఇక్కడ లైన్ ఓకే, ఇక్కడ ఇచ్చాడు, మిస్ అయింది. y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 చూడండి, ఎల్లోగా షేడ్ చేశాను. y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 లైన్. y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. హలో సార్. ఫణి సార్ వేరే క్లాస్ ఉంది సార్ ఈ రోజుకి. స్టాప్ చేద్దామా? ఓకే రైట్ అమ్మా, ఓకే బాయ్. స్టాప్ చేస్తాం. ఓకే రేపు సార్. నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. బాయ్. ఓకే బాయ్.